హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు అయితే మంచి జాబ్ అప్డేట్ అనమాట. మనకు హైదరాబాద్ లొకేషన్లో మీ తమ్ముళ్ళు చూస్తారు కదా, మనకు హైదరాబాద్ CCMBలో అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10th ITI తోటి ఉద్యోగాలు ఉన్నాయి. సో మరి ఏం ఉద్యోగాలు, అప్లికేషన్ డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను స్టెప్ బై స్టెప్ తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అర్థం కాదు. అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం. సో తప్పకుండా కంప్లీట్గా చూడండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని, ఇంకెవరైనా ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హైదరాబాద్ CCMBలో అయితే మనకు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు తెలుసు, CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, యొక్క రీసెర్చ్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు టెక్నీషియన్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. అప్లికేషన్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది. సో మొత్తం ఖాళీలు చూసుకుంటే వీళ్ళ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మనకు 80 ఖాళీలు ఉన్నాయి. 80 ఉద్యోగాలకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో కొన్ని మనకు విభాగాల వారీగా కూడా ఖాళీలు ఉన్నాయి. సో ఆ విభాగాలు ఏంటి చూద్దాం. సో చూసుకుంటే విభాగాల వారీగా ఖాళీలు చూసుకుంటే టెక్నీషియన్ మనకు 3లో వచ్చేసి దాదాపు మనకు 50 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్లో వచ్చేసి మనకు 25 ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ ఆఫీసర్లో వచ్చేసి మనకు 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే మనకు ఇక్కడ 80 ఉద్యోగాలను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ, మరి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏముండాలి, మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ మనకు 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో టెక్నీషియన్ ఉంది కదా, టెక్నీషియన్ ఉద్యోగానికి మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి ఈ బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులలో SSC 10వ తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులతోటి ITI సర్టిఫికేట్ లేదా నేషనల్ లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా 2 ఏళ్ల అప్రెంటిస్ అనుభవం లేదా నిర్దిష్ట ట్రేడుల్లో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. సో ఈ యొక్క టెక్నీషియన్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులతో 10వ తరగతి పాస్ ఉండాలి, లేదనుకుంటే దానికి సమాన అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా 50% మార్కులతోటి ITI సర్టిఫికేట్ ఉండాలి, లేదనుకుంటే నేషనల్ లేదనుకుంటే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా 2 ఏళ్ల అప్రెంటిస్ పని అనుభవం ఉండాలి, లేకుంటే నిర్దిష్ట ట్రేడుల్లో 3 ఏళ్ల పని అనుభవం అయితే ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క టెక్నీషియన్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి మాత్రమే మీరు ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం ఉంది కదా, దీనికి అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతోటి BScతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి 60% మార్కులతోటి BScతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదా కనీసం 60% మార్కులతోటి డిప్లొమాతో పాటు 2 ఏళ్ల అనుభవం ఉండాలి. సో ఇక్కడ 2 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతోటి BSc అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అదేవిధంగా ఏడాది పని అనుభవం ఉండాలి. లేదనుకుంటే కనీసం 60% మార్కులతోటి డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, దానితో పాటుగా 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. సో రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉంటే మీకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగం ఉంది కదా, దీనికి అప్లికేషన్ చేయాలి అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతోటి MSc లేదా సంబంధిత విభాగంలో 50% మార్కులతోటి BE BTech అయితే పూర్తి చేసి ఉండాలి, ఏడాది నుంచి 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. సో ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతోటి మీరు MSc కంప్లీట్ చేసి ఉండాలి, లేదనుకుంటే సంబంధిత విభాగానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దాంట్లో 50% మార్కులతోటి BE అన్న కంప్లీట్ చేసి ఉండాలి, లేదనుకుంటే BTech అన్న పూర్తి చేసి ఉండాలి. దానితో పాటుగా మీకు ఏడాది అంటే 1 year నుంచి 3 ఏళ్ళు అంటే 3 years వరకు మీకు పని అనుభవం కూడా ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో గరిష్ట వయో పరిమితి విషయానికి వస్తే మనకు ఏజ్ ఎంత ఉండాలంటే మనకు 30 సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు. సో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే
సంబంధిత వర్గాలకు మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు జనవరి 27వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు మనకు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అన్ని షార్ట్ లిస్ట్ ఇస్తారు. అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. దానితో పాటుగా రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకునే సెలక్షన్ ప్రాసెస్ అనమాట. షార్ట్ లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారా మిమ్మల్ని అయితే అన్బోర్డ్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో డోంట్ మిస్ అనమాట. హైదరాబాద్ లొకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం. సో మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అందరూ అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. మరొక మంచి జాబ్ ఇన్ఫో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.